नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि व बय्यिनातिम मिनल हुदा वल फ़ुरक़ान रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ వీక్షక మహాశయులారా, మిమ్మల్ని అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజుర్ రహమాన్. మిత్రులారా, ఎంతోమంది సోదరులు మరియు సోదరిమణులు షెబ్బే కదర్ అంటే లైలతుల్ కదర్ గురించి చెప్పండి అని చాలామంది మనవి చేసుకుంటున్నారు. మిత్రులారా, ఈరోజు నేను లైలతుల్ కదర్, షెబ్బే కదర్ యొక్క వాస్తవికతను ఇన్షాల్లా దైవచిత్తమైతే ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో ఇన్షాల్లా మీ ముందు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల మనం రమదాన్ యొక్క చివరి దశకంలో మనం ప్రవేశించాము. మనమంతా కూడా ఉపవాసాలు పాటిస్తూ బేసి సంఖ్యలో చేసేటటువంటి జాగారపు రాత్రుల్లో చివరి రమదాన్ దశకంలో మనమంతా కూడా ప్రవేశించి ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఆరాధనలు స్వీకరించుగాక, ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదర మహాశయులారా, రమదాను చివరి దశకం 10 రోజుల్లో మనం బేసి సంఖ్యలో జాగారాలు చేస్తూ ఉంటాం. అందులో ఒక రాత్రి, అది 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఒక రాత్రిని ముస్లిం సమాజానికి, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతికి ఇలాంటి గొప్ప కానుకను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. దీనికి సంబంధించి ఖురానులోని ఒక అధ్యాయాన్నే సృష్టికర్తనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. అది సూర అల్ ఖద్ర్, సూర నెంబర్ 97 ఆయత నెంబర్ 1 నుండి 5 వచనాలను మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరు మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలోని సూర అల్ ఖద్ర్, సూర నెంబర్ 97 ఆయత నెంబర్ 1 నుండి 5 వచనాలు తెలియజేస్తున్నాడు. దాని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది: నిశ్చయంగా మేము ఈ ఖురానును ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో నీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి తెల్లవారే జాము వరకు కూడా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. సోదరులారా, ఖురాను గ్రంథంలోని సూర అల్ ఖద్ర్, సూర నంబర్ 97 ఆయత నెంబర్ 1 నుండి 5 యొక్క అరబ్బీ మరియు తెలుగు అనువాదాలను నేను మీ ముందు చదివి వినిపించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, మేము ఈ ఖురానును ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము అని ఖురాన్లో సృష్టికర్తనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఖురాన్లోని సూర బఖరా, సూర నెంబర్ 2 ఆయత నెంబర్ 185లో ఖురాన్ రమదాను మాసంలో అవతరించిందని దైవం తెలియజేశాడు. సూర దుఖాన్, సూర నెంబర్ 44 ఆయత నెంబర్ 1 నుండి మరియు 3లో సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మేము ఈ ఖురాన్ని విలువైనటువంటి శుభవంతమైనటువంటి రాత్రిలో అవతరింపజేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఈ వాక్యాల యొక్క పూర్వపరాలు ఏంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సోదర మహాశయులారా, ఖురాను గ్రంథంలోని సూర బఖరా నెంబర్ 2 ఆయత 185ని మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమదాను నెల అని, రమదాను నెలలో ఖురాన్ అవతరించింది అని దైవం తెలియజేస్తున్నాడు. అలాగే ఖురాను గ్రంథంలోని సూర అల్ ఖద్ర్, సూర నెంబర్ 97 ఆయత నెంబర్ 1ని మీరు పరిశీలించినట్లయితే, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ అని దైవం తెలియజేశాడు. అంటే మేము ఈ ఖురానుని ఘనమైనటువంటి రాత్రిలో మేము అవతరింపజేశాము అని దైవం తెలియజేశాడు. అదేంటండి? ఖురాన్లోని సూర బఖరా నెంబర్ 2 ఆయత 185లో ఖురాన్ రమదాను మాసంలో అవతరించింది. మరి ఇక్కడ సూర అల్ ఖద్ర్, సూర నెంబర్ 97 ఆయత నెంబర్ 1లో ఖురాన్ ఘనమైనటువంటి రాత్రి అవతరించింది అంటే, మిత్రులారా, మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేమిటంటే, రమదానులోనే లైలతుల్ ఖద్ర్ అనే ఒక రాత్రి ఉంది. ఏ విధంగానైతే ఇప్పుడు మనం రమదాన్లోని చివరి దశకంలో ప్రవేశించామో, ఈ బేసి
సంఖ్యలో ఏదైతే మనం జాగరణ చేస్తుంటామో ఈ రాత్రుల్లో ఒక రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ వస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విషయం చెప్పాడో ఖురాను అనేది రమదాను మాసములోని లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి దైవం ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. మిత్రులారా, ఈ విషయాన్ని ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఖురాన్ అనేది ఎక్కడ ఉండేది? ఇది లోహే మెహఫూజ్ అంటే సురక్షిత ఫలకం. ఈ సురక్షిత ఫలకం లోహే మెహఫూజ్లో సమస్తము కూడా లిఖించబడి ఉంది. అందులో ఖురాను గ్రంథం ఉండేది. ఆ ఖురాను గ్రంథాన్ని సృష్టికర్తనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదానులోని లైలతుల్ ఖద్ర్ రాత్రి ఏం చేశాడంటే లోహే మెహఫూజ్ నుండి ఆ ఖురాను గ్రంథం లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు ఎక్కడికి అవతరించిందంటే భూమండలానికి సమీపంలో ఉన్నటువంటి మొదటి ఆకాశములో ఉన్నటువంటి బైతుల్ ఇజ్జత్ అనేటటువంటి ప్రదేశంలో ఖురాను గ్రంథము అవతరించింది. సూర అల్ ఖద్ర్ సూర నంబర్ 97 ఆయత నంబర్ 1లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విధంగా ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, మేము ఈ ఖురాను గ్రంథాన్ని ఘనమైన రాత్రి అవతరింపజేశాము అంటే ఖురాను గ్రంథం ఎక్కడ ఉండేది? లోహే మహఫూజ్ సురక్షితమైనటువంటి ఫలకంలో ఉండేది. అక్కడి నుండి రమదానులోని లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు లోహే మహఫూజ్ నుండి మన భూమండలానికి దగ్గరలో ఉన్నటువంటి మొదటి ఆకాశం ఉన్నటువంటి బైతుల్ ఇజ్జత్లో ఈ ఖురాను గ్రంథం లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి అవతరించింది. కాబట్టి ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేశాడు. ఇక సోదర మహాశయులారా, ఖురాను గ్రంథము లోహే మెహఫూజ్ నుండి మొదటి ఆకాశంపై ఉన్నటువంటి బైతుల్ ఇజ్జత్లోకి ఎప్పుడైతే రమదానులోని లైలతుల్ ఖద్ర్ రాత్రి అవతరించిందో ఇక అక్కడి నుండి సమయ సందర్భాలను బట్టి అల్లాహ్ యొక్క అభిష్టానికి అనుగుణంగా మరి ఎప్పుడెప్పుడైతే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ని దేవం అవతరింపజేయాలని అనుకున్నాడో అప్పుడప్పుడు ఖురాన్ నెమ్మదిగా అంచెలంచెలుగా 23 సంవత్సరాల పాటు జిబ్రైల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ఖురాను గ్రంథాన్ని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేశారు. ఇలా 23 సంవత్సరాల పాటు ఖురాను గ్రంథం అవతరించింది. కానీ రమదానులోని ఒకే ఒక రాత్రి లోహే మెహఫూజ్ నుండి బైతుల్ ఇజ్జత్ అనే మొదటి ఆకాశంలోకి ఖురాను గ్రంథం వచ్చింది. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తూ మేము ఘనమైన రాత్రి యందు ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాము అని తెలియజేశాడు. ఆ తర్వాత సమయ సందర్భాలను బట్టి జిబ్రైల్ అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు 23 సంవత్సరాల పాటు ఈ ఖురాను గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఖురాను గ్రంథంలోని సూర అష్-షుఆరా సూర నంబర్ 26 ఆయత నంబర్ 192 నుండి 194 వచనాలను మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఇన్నహు లతన్జీలు రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముందిరీన్ బిలిసానిన్ అరబియ్యిన్ ముబీన్. సర్వ సృష్టికి సకల లోకాలకు ప్రభువు విశ్వ సామ్రాజ్య అధికారి అయిన అల్లాహ్ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీనిని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరించింది. చాలా స్పష్టంగా దేవుని తెలియజేస్తున్నాడు. ఖురాన్ని బైతుల్ ఇజ్జత్ నుండి సమయ సందర్భాలని బట్టి అల్లాహ్ అభిష్టానుగుణంగా ఖురాన్ని తీసుకొచ్చినటువంటి దూత పేరు జిబ్రాయిల్ అలైహిస్సలాం. మరి జిబ్రాయిల్ అలైహిస్సలాం ఈ ఖురాన్ ఎక్కడ అవతరించిందంటే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై ఖురాను గ్రంథం అవతరించింది. ఈ విధంగా సమయ సందర్భాలను బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంచెలంచెలుగా క్రమక్రమంగా ప్రజలు ఎప్పుడైతే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారో అప్పుడు ముహమ్మద్ తన స్వతహాగా కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని పంపిస్తున్నారో అలా బైతుల్ ఇజ్జత్ నుండి ఆ ఖురాను గ్రంథాన్ని తీసుకొని అవతరించడం జరిగింది. ఈ విధంగా 23 సంవత్సరాల పాటు ఖురాను గ్రంథం అవతరించింది. ఆ తర్వాతి వాక్యాలలో దైవం తెలియజేస్తున్నాడు వమా అదరా కమా లైలతుల్ ఖద్ర్, ఆ లైలతుల్ ఖద్ర్ గురించి నీకేం తెలుసు, ఆ ఘనమైన రాత్రి గురించి నీకేం తెలుసు, నీవు ఏమనుకుంటున్నావు ఆ రాత్రి గురించి అని దైవం ప్రశ్నిస్తున్నాడు. వాస్తవంగా దేవుడు ప్రశ్నించేది యథార్థము. మనకు తెలియదు ఆ రాత్రి యొక్క ఘనత ఏంటో మనకు తెలియదు, ఆ రాత్రి యొక్క ఔన్నత్యం ఏంటో మనకు తెలియదు, ఆ రాత్రి యొక్క విలువ ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ బేసి సంఖ్యలో రమజాన్ యొక్క చివరి దశకంలో వచ్చేటటువంటి ఈ లైలతుల్ ఖద్ర్, ఈ బేసి రాత్రి
రాత్రులు ఏదైతే మనం జాగారం చేస్తామో సరిగ్గా ఆ రాత్రి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలియని కారణంగా ఎంతోమంది జాగారం చేస్తున్నారు కానీ ఆ లైలతుల్ ఖద్ర్ని పొందలేకపోతున్నారు. ఎంతోమంది మెలకుగా ఉంటున్నారు కానీ జాగారంతో ఉంటూ కూడా వారు ఆ షబే ఖద్ర్ని పొందలేకపోతున్నారు. ఎంతోమంది జాగారం ఉంటూ వారు కేవలం వంటలు చేసుకోవడానికి మన శ్రీమూర్తులు కిచెన్లో వంటగదిలో వారు పరిమితమైపోయి ఉన్నారు. పిల్లలేమో క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు, పెద్దలేమో వాట్సాప్ని చూసుకుంటున్నారు, ఇంకెంతోమంది యువకులు ఫేస్బుక్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఈ విధంగా ఆ రాత్రి యొక్క ఘనత తెలియని కారణంగా మనం రాత్రుల్లో జాగారం అయితే చేస్తున్నాం కానీ మన సమయాన్ని వృధాగా మనము గడిపి వేస్తున్నాం, కాలక్షేపం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంతో ఘనమైనటువంటి ఈ ఘనమైన రాత్రి యొక్క విలువ తెలియని కారణంగా ఎంతోమంది మసీదుల ముందు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకుంటూ అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ అదేవిధంగా ఎంతో మంది కేవలం జాగరణ చేస్తుంటారే తప్ప ఆ రాత్రి ఏం చేయాలి, ఆ రాత్రి యొక్క ఘనత ఏంటి, ఆ రాత్రి యొక్క గొప్పతనం ఏంటో తెలియని కారణంగా ఈరోజు మనం అనవసరమైన పనికి మాలినటువంటి విషయాల్లో మన సమయాన్ని వృధా చేస్తున్నాం. మనం కేవలం జాగారం ఉంటున్నాం కానీ ఈ రాత్రిని మాత్రం మనము గుర్తించలేకపోతున్నాం. ఆ ఘనమైన రాత్రి మనం తెలుసుకోలేకపోతున్నాం మిత్రులారా. ఆ తరువాతి వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఆ రాత్రి ఎలాంటి రాత్రి అంటే అది 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే ఆ రోజు లైలతుల్ ఖద్ర్ రోజు జాగరణ చేసి ఆ రోజుని పొందుతారో వారు 1000 నెలల కంటే కూడా ఎక్కువగా ఆరాధన చేసినంత పుణ్యాన్ని వారు పొందుతారు అని దేవుని తెలియజేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని నెలలండి అవి అంటే 83 సంవత్సరాల 4 నెలలు. ఎవరైనా ఈ రంజాన్లోని చివరి దశకములో బేసి సంఖ్యలో ఉండేటటువంటి ఈ 5 రాత్రులు జాగారం చేసి వారికి గనక లైలతుల్ ఖద్ర్ ప్రాప్తమైనట్లయితే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన చేసినంత పుణ్యాన్ని వారు పొందుతారు. మిత్రులారా, 83 సంవత్సరాల 4 నెలల ఆరాధనతో సమానమైనటువంటి ఆ లైలతుల్ ఖద్ర్ షబే ఖద్ర్ యొక్క వాస్తవం తెలియని కారణంగా ఈరోజు మన జీవితంలో కొంతమంది 20 సంవత్సరాలు చేరుకున్నారు, కొంతమంది 30, కొంతమంది 50, కొంతమంది 70, కొంతమంది 80. కానీ ఈరోజు మనకు ఆ అదృష్టం దక్కట్లేదు. వాస్తవంగా ఎవరైతే ఆ రోజు లైలతుల్ ఖద్ర్ రోజు వారు గనక కేవలం అల్లా ప్రసన్నత కోసం తరాబీ నమాజ్ చేస్తూ, ఖురాను గ్రంథ పారాయణం చేస్తూ, తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఈ రాత్రి చదవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి దువాను ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వారికి గనక ఆ రాత్రి లభించినట్లయితే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధనతో సమానమైనటువంటి ఆ నెల మనలో ఎంతో మంది దాన్ని నిర్లక్ష్యం చేశాం, ఎంతో మంది ఆ రాత్రిని మనం వదిలేసాం. కాబట్టి మిత్రులారా, ఇప్పుడైనా ఆ రాత్రిని అన్వేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రమదాన్లోని చివరి దశకంలో ఈ బేసి రాత్రుల్లో బేసి సంఖ్యలో వచ్చేటటువంటి ఈ రాత్రిని మనం తప్పకుండా పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సోదర మహాశయులారా, సృష్టికర్త అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతికి చేసినటువంటి గొప్ప మహోపకారం ఇది. ఏ వ్యక్తి అయితే లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందుతాడో ఆ వ్యక్తి 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన చేసినంత సమానం. అందుకే 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది ఆ రాత్రిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇక ఆ తర్వాత వాక్యాలను కాస్త మనం పరిశీలించినట్లయితే తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇద్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఇక్కడ రూహ్ అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం. జిబ్రాయిల్ అలైహిస్సలాం తన దైవదూతల బృందముతో ఆయన దివి నుండి భూమికి అవతరిస్తారు. ఆ సంవత్సరం దేవుడు సమ్మతించి ఆమోదించిన విషయాలు కార్యరూపం దాల్చడానికి దైవదూతలు వస్తారు. ఈ విధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తన దైవదూతల బృందముతో ఈ భూమండలంపై అవతరిస్తారు. మిత్రులారా, మీరు నేను విశ్వాసులు సోదరీమణులు సోదరులు ఎవరైతే మనం జాగరణ చేస్తూ లైలతుల్ ఖద్ర్ షబే ఖద్ర్ కోసం మనం ఎదురు చూస్తున్నామో, వేచి చూస్తున్నామో, మనము మన ప్రార్థనల ద్వారా, మన దువాల ద్వారా, మన ఇస్తిగ్ఫార్ ద్వారా, తరాబీ నమాజ్ ద్వారా మనం అల్లా యొక్క ఆరాధనలో నిమగ్నమైపోయి ఉంటాము. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆయనతో పాటు దైవదూతల బృందం ఈ భూమండలంపైకి అవతరిస్తుంది. అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం జిబ్రాయిల్ అలైహిస్సలాం వారైతే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో అవతరించారో ఆ జిబ్రాయిల్ అలైహిస్సలాం మరియు తన దూతల బృందంతో పాటు ఆయన ఈ భూమండలంపై అవతరిస్తారు. మన కోసం వారు శుభాలను తీసుకుని వస్తారు. కాబట్టి మనం ఈ రాత్రుల్లో చాలా జాగ్రత్తగా దైవ ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండాలి. అలా కాకుండా కేవలం పేరుకు జాగరణ చేస్తూ మనము గనక వృధా విషయాల్లో కాలక్షేపం చేసినట్లయితే ఈ రాత్రిని మనం కోల్పోయినట్లే. కేవలం మనం మన ఖాతాలో జాగరణ చేసినది
మాత్రమే ఉంటుంది, కానీ ఆ రాత్రిని పొందిన పుణ్యం మనకు ఉండదు. మనకు తెలిసి తెలియని కారణంగా ఎన్నో సంవత్సరాలు ఈ లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ రాత్రిని మనం నిర్లక్ష్యం చేశాము. కనీసం ఇప్పుడైనా ఈ రాత్రిని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ రాత్రిని పొందాలంటే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి కేవలం దైవ ప్రసన్నత కోసం అల్లాహ్ ముందు మనం నిలబడి మనం తరావీ నమాజ్ చేసుకోవడం, అదేవిధంగా ఖురాను గ్రంథ పారాయణం చేసుకోవడం, జికర్ చేసుకోవడం, ఎక్కువగా దువాలు చదువుతూ ఉండడం, ఈ విధంగా మనం ఉన్నట్లయితే ఇన్షా అల్లా రమజాన్లోని చివరి దశకం బేసి సంఖ్యలో ఉండేటటువంటి ఈ రోజుల్లో తప్పకుండా ఇన్షాల్లా మనకు లైలతుల్ ఖద్ర్ అనేది ప్రాప్తమవుతుంది. ఇక ఆ తరువాతి ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి అని దైవం తెలియజేస్తున్నాడు. మిత్రులారా, ఈ రాత్రి యొక్క శుభాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయంటే ఎప్పుడైతే మగ్రిబ్ నమాజు నుండి ఉదయం ఫజర్ నమాజు వరకు కూడా పూర్తిగా తెల్లవారే వరకు కూడా దైవదూతలు అవతరిస్తూ ఉంటారు. ఆ తెల్లవారే వరకు కూడా శాంతి శ్రేయాలే ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఈ రాత్రి మొత్తం కూడా జాగరణ చేయాలి. ఈ రాత్రి మొత్తం కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలు నిమగ్నమైపోయి ఉండాలి. ఈ రాత్రి మొత్తం కూడా తౌబా, ఇస్తిగ్ఫార్, ఖియాముల్ లైల్, ఖురాన్ పఠనంలో మనం నిమగ్నమైపోయి ఉండాలి. అలా కాకుండా కాసేపు పడుకోవడం, అనవసరంగా ఆ ఫేస్బుక్ని చూసుకుంటూ ఉండడం, లేదా వాట్సాప్లో నిమగ్నమైపోయి ఉండడం, లేదా సోదరిమణులు ఏదో వంట చేసుకుంటూ వారు కూడా సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ఈ రాత్రిని పూర్తిగా పొందేటటువంటి మనం ప్రయత్నం చేయాలి. ముందే తగు ఏర్పాట్లు చేసుకొని ఆ రాత్రి కేవలం అల్లాహ్ కోసమే, మనము అల్లాహ్ ఆరాధన కోసమే, జిక్ర్ కోసమే, ఖురాన్ పఠనం కోసమే మనం కేటాయించినట్లయితే ఇన్షాల్లా మిత్రులారా, ఈ 5 రాత్రులు మనం కష్టపడినట్లయితే ఏదో ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ అయి ఉంటుంది. 83 సంవత్సరాల 4 నెలలంత పుణ్యము, ఆరాధన చేసినంత పుణ్యము మనకు ప్రాప్తమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలోని సూరే అల్ ఖద్ర్ సూర నంబర్ 97 ఆయత నంబర్ 1 నుండి 5 అరబీ మరియు తెలుగు అనువాదాలను చాలా స్పష్టంగా నేను మీ ముందు తెలియచేశాను. అయితే ఖురాను ఎప్పుడు అవతరించిందంటే ఖురాను రమదాను మాసంలోని లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి లోహే మెహఫూజ్ సురక్షిత ఫలకం నుండి మొదటి ఆకాశం బైతుల్ ఇజ్జత్లోకి ప్రవేశించింది. ఈ విధంగా సోదర మహాశయులారా, బైతుల్ ఇజ్జత్ నుండి జిబ్రీల్ అలైహిస్సలాం వారు సమయ సందర్భానుగుణంగా దైవ అభిష్టం మేరకు ఖురాను గ్రంథం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరిస్తూ ఉండేది. ఈ విధంగా 23 సంవత్సరాల పాటు సమయ సందర్భాన్ని బట్టి ఖురాను గ్రంథం అనేది అవతరించింది. వాస్తవంగా సోదరులారా, లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ యొక్క రాత్రికి విలువ, ఘనత ఎందుకు పెరిగిందంటే ఈ రాత్రి ఖురాను అవతరించింది కాబట్టి ఈ రాత్రికి విలువ, ఘనత, ఇది శుభవంతమైనటువంటి రాత్రిగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఈ రాత్రి ఖురాను గ్రంథం అవతరణ జరగలేనట్లయితే ఇది కూడా ఒక సామాన్య రాత్రిగానే పరిగణించబడేది. మరి సోదర మహాశయులారా, ఈ లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి ఎప్పుడు, దీన్ని మనం ఎలా గుర్తించాలి? ఈ విషయానికి సంబంధించి బుఖారీ హదీసు గ్రంథంలోని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా లైలతుల్ ఖద్ర్ రమదానులోని చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యల్లో మీరు అన్వేషించండి అని దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. రమదానులోని చివరి 10 రోజుల్లో ఏదైతే బేసి సంఖ్యల్లో మనం జాగరణ చేస్తుంటామో, అంటే 21, 23, 25, 27, 29 రమజాన్లోని బేసి సంఖ్యల్లో మనం చేసేటటువంటి ఈ 5 జాగారపు రాత్రుల్లో ఏదో ఒక రాత్రి అది లైలతుల్ ఖద్ర్ అయి ఉంటుంది. కానీ కొంతమంది పండితులు, కొంతమంది రమదాన్లోని 27వ రాత్రి అదే లైలతుల్ ఖద్ర్ రాత్రి అని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇచ్చేసి మిగతా రాత్రులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు, జాగారం కూడా చేయరు. ఇది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బుఖారీలోని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనంలో ఉన్నటువంటి ఈ హదీసు కారణంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లోని చివరి 10 రోజులు, చివరి దశకం యొక్క 10 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 10 రోజుల్లో బేసి రాత్రుల్లో మీరు లైలతుల్ ఖద్ర్ని వెతకండి, మరియు ఆ రాత్రులంతా కూడా మీరు జాగారం చెయ్యండి
చేయండి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉపదేశం మనకు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఏదో ఒక రాత్రిని మనం ప్రత్యేకం చేసుకొని మిగతా రోజుల్లో మనము జాగారం చేయడం మానేసినట్లయితే ఆ మహాపుణ్యానికి మనం దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే హదీసులో ఈ 5 రోజుల్లో ఏ రోజో స్పష్టంగా చెప్పబడలేదు కాబట్టి చివరి దశకంలోని మనం బేసి సంఖ్యల్లో ఉండేటటువంటి ఆ 5 రాత్రులు కూడా మనం జాగారం చేసినట్లయితే ఇన్షాల్లా తప్పకుండా మనం ఆ రాత్రిని పొందేటటువంటి అవకాశం ఉంది. అందుకే దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లోని చివరి దశకంలో ఆయన ఆరాధన ఎలా ఉండేదంటే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. అదేమిటంటే రమదాన్ యొక్క చివరి దశకంలోకి ప్రవేశించగానే ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరింత ఎక్కువగా నడుం బిగించి ఆయన ప్రార్థనలు ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవారు. ఆయన రాత్రులు మేల్కొంటూ తన కుటుంబ సభ్యులు కూడా మేల్కొల్పేవారు. మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుం బిగించి చాలా ముమ్మరంగా ఆరాధనలు చేస్తూ ఉండేవారు. ఆయన జాగరణ చేసేవారు, ఇంటి వారిని కూడా మేల్కొల్పేవారని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు చెప్పారు. కాబట్టి మిత్రులారా, మనం ఈ రాత్రిని పొందాలంటే రంజాన్లోని చివరి దశకం ఏదైతే బేసి రాత్రులు ఉన్నాయో ఆ రాత్రుల్లో తప్పకుండా మనం జాగరణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుకు గురి కాకుండా మనం బేసి సంఖ్యలో ఉన్నటువంటి ఈ చివరి దశకంలోని ఈ బేసి రాత్రులు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా అల్లాను ఆరాధించుకుంటూ జాగరణ చేస్తున్నట్లయితే తప్పకుండా ఇన్షాల్లా ఈ లైలతుల్ ఖద్ర్ని మనం పొందవచ్చు ఇన్షాల్లా. ముస్లిం హదీసు గ్రంథంలోని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లో శ్రమించినంతగా మరే ఇతర మాసాలలో ఇతర రోజుల్లో శ్రమించేవారు కాదు. అలాగే మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లోని చివరి దశకంలో శ్రమించినంతగా ప్రారంభపు రోజుల్లో శ్రమించేవారు కాదు అని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు చెప్తున్నారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లో ఆచరించినటువంటి ఆరాధన మిగతా నెలల్లో ఆరాధించేవారు కాదు. అదేవిధంగా రమదాన్లోని చివరి దశకంలో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి ఆరాధన మొదటి ప్రారంభం రోజుల్లో అంతగా చేసేవారు కాదు. అంటే చివరి దశకంలో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుం బిగించి మరి రాత్రుల్లో మేల్కొనేవారు, రాత్రుల్లో జాగరణ చేసేవారు, మేల్కొనేవారు, తన ఇంటి కుటుంబ సభ్యులను కూడా మేల్కొల్పేవారు. ఏ విధంగానైతే ఇతర మాసాల కంటే కూడా రంజాన్ శ్రేష్టమైనటువంటి మాసమో అదేవిధంగా రమదాన్లోని మొదటి 20 రోజుల కంటే చివరి 10 రోజులు ఎంతో శ్రేష్టతను కలిగి ఉన్నాయి. కాబట్టి రమదాన్లోని చివరి 10 రోజులు చాలా జాగ్రత్తగా ఆ బేసి సంఖ్యలో ఉన్నటువంటి ఆ రాత్రుల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమైపోవాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే ఇన్షాల్లా తప్పకుండా అల్లాహ్ చిత్తమైతే మనం ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రిని మనం పొందవచ్చు. బుఖారీ ముస్లింలోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే రమదాన్లోని లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రసన్నతతో ప్రతిఫలం పొందేటటువంటి ఆశతో ఎవరైతే అల్లాహ్ ముందు నిలబడ్డారో వారి పూర్వపు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఈ లైలతుల్ ఖద్రులో చేసేటటువంటి ఆరాధన ఒకవేళ ఆ రాత్రిని మనం పొందినట్లయితే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, మన పాపాల ప్రాయశ్చితం కోసం మన పాపాలు క్షమించబడాలంటే మనము రమదాన్లోని ఈ చివరి దశకంలో మనం చాలా జాగ్రత్తగా దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి. మనం దైవ ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండాలి. మనం జాగారం చేస్తూ ఉన్నట్లయితే ఇన్షాల్లా తప్పనిసరిగా ఆ లైలతుల్ ఖద్ర్ రాత్రిని మనం పొందవచ్చు. ఇక్కడ ఈ హదీసులో ఖామ లైలతన్ అనేటటువంటి ఒక పదం వాడబడింది. ఖామ లైలతన్ అంటే ఖియామ్ అనే పదానికి బదులుగా ఇది వాడబడింది. అంటే ఖియామ్ అంటే అల్లాహ్ ముందు నిలబడడం, అంటే మనం తరావీలో ఆరాధనలో నిలబడడం. ఎవరైతే విశ్వాసముతో పుణ్యం పొందాలనే ఆశతో దైవ ముందు ఖియామ్ నిలబడుతాడో ఆ వ్యక్తి పూర్వపు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని ఇక్కడ చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పబడింది. మరి సోదర మహాశయులారా, ఈ జాగారపు రాత్రుల్లో మనం ఏ దువా చేయాలి? దువాలు చాలా ఉన్నాయి, దువాలు చదువుకోవచ్చు. కానీ ప్రత్యేకమైనటువంటి ఒక దువా ఉంది, ఆ దువా చదవాలి. ఒకవేళ ఆ దువా తెలియకుంటే కనీసం అది రాసుకొని పేపర్లో రాసుకొని మనం చదువుకోవాలి. లేదంటే ఏదో ఒక విధంగా ఆ దువా ఎవరి ద్వారానైనా మనం కంఠస్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఈ 5 జాగారపు రాత్రుల్లో మనం వీలైనంత ఎక్కువగా ఈ దువా చదువుతూ ఉండాలి. తిర్మిజీ హసన్ సహీలో హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను గనక ఆ రాత్రిని కనుగొంటే నేను ఏమని ప్రార్థించాలి ఆ దైవంతో అన్నప్పుడు దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఆ దువా ఏంటంటే, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ
అని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా చెప్పారు. ఈ దువా యొక్క అర్థం ఏంటంటే, ఓ అల్లా, నీవు అత్యధికంగా మన్నించేవాడివి, మన్నింపును ఇష్టపడేవాడివి, కాబట్టి నన్ను మన్నించు ఓ అల్లా అని ఈ దువా యొక్క అర్థం. ఈ విధంగా మన పాపాలు క్షమించబడడానికి ఈ జాగరపు రాత్రుల్లో ఎక్కువగా మనం ఈ దువా, అల్లాహుమ్మా ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ అనేటటువంటి దువా ఎక్కువగా మనం చదువుతూ ఉండాలి. కనీసం చూసి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా ఈ రాత్రి యొక్క ప్రతిఫలాన్ని మనం పొందగలం సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే సోదర మహాశివులారా, ఈ రాత్రికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అదేంటంటే, నిజంగా ఫలానా రాత్రి మాత్రమే అది లైలతుల్ ఖద్ర్ అండి అని చెప్పడానికి వారు కొన్ని నిదర్శనాలు చెప్తూ ఉంటారు. అదేంటంటే, లైలతుల్ ఖద్ర్ రాత్రి కుక్కలు మొరగకుండా ఉన్నటువంటి రాత్రి అది లైలతుల్ ఖద్ర్ రాత్రి అని కొంతమంది చెప్తుంటారు. ఇది వాస్తవం కాదు. అదేవిధంగా మరికొంతమంది ఏమంటారంటే, ఉప్ప నీళ్లు తీయ నీళ్లుగా మారిపోతాయి లైలతుల్ ఖద్ర్ రాత్రి అని చెప్తారు. ఇది కూడా వాస్తవమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే, లైలతుల్ ఖద్ర్ రాత్రి ఏం జరుగుతుందంటే, వృక్షాలన్నీ కూడా సాష్టాంగంలో పడిపోయి మళ్ళీ ఆ సాష్టాంగం నుండి నిటారుగా నిలబడిపోతాయి అని ఇంకొంతమంది అంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే, లైలతుల్ ఖద్ర్ రాత్రి ఎటు చూసినా మొత్తం వెలుగు విరజిల్లుతో కనిపిస్తుందని చెప్తుంటారు. ఇవన్నీ కూడా హదీసులో లేనటువంటి విషయాలు, ఖురాన్లో లేనటువంటి విషయాలు, ఇవి సరైనటువంటి విషయాలు కావు. కానీ మిత్రులారా, పండితులు కొన్ని విషయాలు మాత్రం తెలియజేశారు. అదేంటంటే, ఆ రాత్రి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఆ రాత్రి ఎక్కువగా ఉడకపోత కాకుండా, ఎక్కువగా చల్లదనం కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ ఆ రాత్రి లైలతుల్ ఖద్ర్ రాత్రి అయినట్లయితే మరుసటి రోజు సూర్యుడు ఉదయించేటటువంటి సూర్యుడు యొక్క కిరణాలు ఎక్కువగా ఎండ అనేది ఉండదు. ఈ విధంగా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే, అదొక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా రాత్రి కొద్దిపాటి వర్షం కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చీకటి ఉన్న చోట కాస్త వెలుతురు అనేది కనిపిస్తుంటుంది. ఈ విధంగా కొన్ని విషయాలు మాత్రం చెప్పబడ్డాయి. కానీ ఏదైతే నేను మీ ముందు ప్రస్తావించానో ఆ విషయాలు కొన్ని మారుమూల ప్రాంతాల్లో, కొన్ని ఊర్లో కొంతమంది పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు. హదీస్లో, ఖురాన్లో లేనటువంటి విషయాలు. కాబట్టి మిత్రులారా, లైలతుల్ ఖద్ర్ అంటే, లైల్ అంటే అరబీలో రాత్రి, ఖద్ర్ అంటే విలువైనటువంటిది లేదా ఘనమైనటువంటిది. ఈ ఘనమైనటువంటి రాత్రి అదే షబే ఖద్ర్ లేదా లైలతుల్ ఖద్ర్కు సంబంధించినటువంటి ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాలలో నేను మీకు విషయాలు చెప్పాను. అయితే మిత్రులారా, కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అదేంటంటే, లేదండి, లైలతుల్ ఖద్ర్ అనేది ముహమ్మద్ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే, సహాబాల కాలంలోనే అది ఒకే రాత్రికి సంబంధించింది. మిగతా రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ లేదంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోతాం. మిత్రులారా, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని ఎందుకు తెలియజేశాడు? సహాబా రదియల్లాహు అన్హు అజ్మయీన్ కూడా ప్రతి సంవత్సరము కూడా లైలతుల్ ఖద్ర్ రాత్రి అనేది ఉంటుంది. ఇది ముస్లిం ఉమ్మత్ కోసం సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ప్రసాదించినటువంటి ఒక కానుక, అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి ఒక మహోపకారం, అల్లాహ్ మనపై కురిపించే ఒక మహోపకారం. ఇది ప్రతి సంవత్సరం రమదాన్లోని చివరి దశకంలో బేసి సంఖ్యలో ఉన్నటువంటి ఈ 5 రాత్రుల్లో ఇది లైలతుల్ ఖద్ర్ అనేది ఒక రాత్రి ఖచ్చితంగా అయి ఉంటుంది. ఇది కేవలం ప్రవక్త వారి కాలంలో ఉండి మళ్ళీ ఇప్పుడు ఉండదంటే అది అవిశ్వాసమే అవుతుంది. కాబట్టి ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి అనేది ఇది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలం నుండి ఇది ఖియామత్ వరకు కూడా, అంటే ప్రళయం వరకు ఉండేటటువంటి ఈ భూమండలంపై ఎంతమంది విశ్వాసులు ఉంటారో అప్పటి వరకు కూడా ప్రతి రమదాన్లోని చివరి దశకంలో బేసి సంఖ్యలో చేసేటటువంటి జాగారంలో తప్పకుండా మనకు ఈ లైలతుల్ ఖద్ర్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇది అప్పుడుకి సంబంధించింది ఇప్పుడు కాదు అంటే అది మనం విశ్వాసం కోల్పోయినట్లే. ఇలాంటి విషయాలతో జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. ఏదేమైనప్పటికీ మనం ఈ పవిత్ర మాసంలోని రమదాన్లోని చివరి దశకంలోకి మనం ప్రవేశించాము. లైలతుల్ ఖద్ర్ని పొందేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ బేసి సంఖ్యలో ఉన్నటువంటి రాత్రుల్లో మనమంతా జాగరంగా ఉండాలి. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే మిత్రులారా, ముఖ్యంగా ఈ రాత్రిని మనం పొందాలంటే కొన్ని విషయాలు మనం పాటించాలి. మన రాత్రిని కొన్ని భాగాలుగా మనం విడదీయాలి. అదేంటంటే, ఈ రాత్రుల్లో ఖురాన్ పఠనం చేయడానికి కొంత భాగాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఈ రాత్రుల్లో ఖియాముల్ లైల్ చేయడానికి కొంత సమయం కేటాయించాలి. ఏ విధంగానైతే మిగతా రాత్రుల్లో మనం ఖియాముల్ లైల్, అదేవిధంగా తరావీ నమాజ్ అనేది త్వరగా మనం ఇషా నమాజ్ తర్వాత చేసుకుంటాం. అలా కాకుండా ఈ జాగారం రాత్రుల్లో మనం తరావీ నమాజ్ అనేది, ఖియాముల్ లైల్ అనేది మనం రాత్రి యొక్క చివరి గడియల్లో చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం తౌబా ఇస్తిగ్ఫార్ కోసం కొద్ది సమయాన్ని కేటాయించాలి. అంటే మన సమయాన్ని రాత్రుల్లో 3 భాగాలుగా మనం కేటాయించాలి. ఒకటేమో ఖురాను గ్రంథం, అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ పారాయణ చేయడానికి ఒక భాగం, అదేవిధంగా తరావీ నమాజ్ చేయడానికి మరో
భాగం. మూడో భాగం ఏంటంటే దువాలు చేసుకోవడానికి, తౌబా మరియు ఇస్తిగ్ఫార్, జికర్ చేసుకోవడానికి ఈ 3 భాగాలుగా మన సమయాన్ని మనం కేటాయించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాత్రికి భంగం జరగకుండా ఉండాలి అంటే మనం వాట్సాప్, ఫేస్బుక్ని మనం దూరంగా పెట్టేసి కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనం మన సమయాన్ని చిత్తశుద్ధిగా మనం కేటాయించినట్లయితే తప్పకుండా ఇన్షాల్లా మనం ఈ రాత్రిని మనం పొందవచ్చు. ఇది 83 సంవత్సరాల 4 నెలల పుణ్యం ప్రాప్తమయ్యేటటువంటి ఈ నెల 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి రోజు అదే లైలతుల్ ఖద్ర్ రోజు. ఆ రోజుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించాలని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.